హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. సో పెళ్ళి ఇంపార్టెంట్ కార్యక్రమాలు అన్నీ అయిపోయాక మేమందరం కూడా మ్యాక్సిమం అందరం రిలాక్స్ మోడ్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి మాట్లాడి ఇంకా వాళ్ళతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసి మంచిగా ఫొటోసు వీడియోసు ఇలాంటివన్నీ దిగేసి మంచి మంచి కబుర్లు చెప్పుకొని ఇలాంటివంతా క్వాలిటీ టైం అంతా కూడా రిసెప్షన్ టైంలోనే గడపచ్చు. అండ్ రిసెప్షన్లో మనకి అందరినీ గ్యాదర్ చేసి మంచి మంచి గ్రూప్ ఫొటోస్ దిగే ఛాన్స్ అన్నది మనకి రిసెప్షన్స్లోనే వస్తుంది. ఎందుకంటే పెళ్ళిలో అన్నీ హడావుడిగా అయిపోతుంటాయి, ఒకరుంటే ఒకరు కనిపించరు. సో అందరినీ నీట్గా గ్యాదర్ చేసుకొని మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్, అదే పెద్ద పెద్ద ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా దిగే ఆపర్చునిటీ అనేది మనకి ఎక్కువగా రిసెప్షన్స్లో వస్తుంది అనమాట. ఆ ఆపర్చునిటీని మేము అసలు ఎక్కడ మిస్ చేయకుండా 100% యూస్ చేసేసాం. మేము వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అలా మా ఫొటోస్లోని క్యాప్చర్ చేసేసి ఆ మూమెంట్స్ని అలాగా ఫోల్డ్ చేసేసాం అనమాట. అదేంటో గ్రూప్ ఫొటోస్ దిగుదామంటే ఒకరు కనిపిస్తారు, ఇంకొకరు కనిపించరు. అందరం కలిసి ఫోటో దిగుదామంటే అందరినీ గ్యాదర్ చేసుకోవాలంటే అబ్బో అది చాలా పెద్ద టాస్క్ అని నాకు ఆ రోజే బాగా అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఫొటోస్లోనే వీడియోస్లో వచ్చే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మా బ్యాచ్ ఉంటారనమాట. మేము అందరినీ ఫామ్ చేసుకొని అందరూ ఒకేసారి ఫొటోస్ వీడియోస్ దిగుతామని మొత్తం అమ్మమ్మ సైడ్ అందరినీ కూడా ఒకటే ఫ్రేమ్లో పెట్టి ఫోటో దిగుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎవరిదైనా ఒక పెళ్ళిలో మ్యాక్సిమం అందరూ అటెండ్ అవుతుంటారు కాబట్టి ఏదైనా ఒక పెళ్ళిలో ఖచ్చితంగా ఒక పెద్ద ఫ్యామిలీ ఫోటో ఇలా చేయించుకోవాలని అనుకున్నాము. సో ఫైనల్లీ అది కుదిరేసిందనమాట. దీని తర్వాత బావగారాల సైడ్ కూడా సేమ్ అలాగే ఒక పెద్ద ఫ్యామిలీ ఫోటో అయితే దిగారు. సో మొత్తం అంతా కూడా ఆ రోజు దిగిన ఫ్యామిలీ ఫొటోస్ నాకు తెలిసి మేము ఏ రోజు దిగి ఉండం. అందరూ గ్రూప్ ఫొటోస్ దిగడంలో మునిగి తేలిపోతుంటే మా బ్యాచ్ అయితే మాత్రం ఇంకా మా హడావుడి సృష్టించడంలో అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఇల్లు ఎవరి పని వాళ్ళదే అనమాట. ఇంకా ఒక్కొక్కరు ఫోటోషూట్కి అయితే మాత్రం బీభత్సంగా రెచ్చిపోయారు. ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు. ఒకరు మించిన ఒకరు ఇంకా చూపించారనమాట ఫోటో స్టిల్ అన్నీ కూడా. మ్యారేజ్ టైంలో ఎక్కువగా ఫొటోస్ తీయడం కుదరలేదని ఇప్పుడైతే మాత్రం ఫోటోషూట్కి మాత్రమే ఆ డేని అయితే మాత్రం కేటాయించారు. మేము ఉన్న మార్క్ని అయితే మాత్రం అక్కడ మేము చూపించాం. ఎంతసేపు అని స్టేజ్ కింద హడావుడి చేస్తాము, ఇంకా స్టేజ్ ఎక్కి హడావుడి చేసే టైం వచ్చేసింది అనుకున్నాం. మేమైతే ఫొటోస్ వీడియోస్ దిగండి అని చాలాసేపు అంత మాత్రం అందరికీ ఇచ్చేసాం.
దొరికిందే మంచి టైం కదా అని ఇప్పుడే దొరుకుతారు మా బావగారు అని చెప్పి ఇంక అక్కడ కూర్చొని మా బావగారిని ఎలాగైనా పార్టీకి పట్టుకోవాలని చెప్పి గట్టి ప్లాన్ వేసి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఈ లోపల ఒక్కొక్కరు వచ్చి దాన్ని స్పాయిల్ చేసేసారు. సర్లే ఇప్పుడు మిస్ అయినా మళ్ళీ ఖచ్చితంగా దొరుకుతారు, మేము పార్టీ ఖచ్చితంగా తీసుకుంటాము, మేము గట్టి ప్లాన్ మీద ఉండి పట్టుకుంటాము అని చెప్పి అనుకొని మూవ్ ఆన్ అయ్యాము. ఇంకా ఆల్మోస్ట్ ఫంక్షన్ అయితే అయిపోయింది. మేమందరం కూడా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటానే ఉన్నాం అనమాట. మా వాళ్ళు ఎవరు ఎక్కడ తగ్గలేదు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలోని. ఫైనల్లీ పెళ్లి వీడియోస్ అన్నీ కేమ్ టు ద ఎండ్. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కావ్యస్ మ్యారేజ్.